హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రైతు భరోసా గురించి మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అనేది తెలుసుకోవచ్చు. రైతు భరోసా, ఆసరా పెన్షన్ ఇవి అనేది ఏ విధంగా ఎప్పుడు పెంచుతారు, అలాగే అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. మీరు గతంలో గానీ అప్లికేషన్ చేసుకున్న పెన్షన్ గురించి అనేది కూడా మీరు రైతు భరోసా గురించి చూసుకున్నట్టయితే కొంతమందికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకైతే కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి అనేది కూడా పడడం అయితే లేదు. వీళ్ళకి అనేది కూడా ఏ విధంగా లిస్ట్ లో అనేది కూడా స్టేటస్ చెక్ చేసుకోవాలి, లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్త సంవత్సరం జనవరిలో అనేది కూడా రైతు భరోసా ఓపెన్ అయితే చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వారికి ఎవరికైతే రాలేదో వాళ్ళకి అనేది నిజంగా పంట వేసిన వారికి మన ఒక గుడ్ న్యూస్ అనేసి కూడా చూసుకోవచ్చు. వీళ్ళకి అనేది డైరెక్ట్ గా నేరుగా ఖాతాలనే పడుతుంది రైతు భరోసా అనేసి కూడా చూసుకోవచ్చు. రుణమాఫీలు అనేది కూడా మీరైతే కొంతమందికి అయ్యాయి, కొంతమందికి కాలేదు. ఆ విధంగా కూడా ఆసరా పెన్షన్, చేయుత పెన్షన్ అనేది కూడా మార్చడం అయితే జరిగింది. ఆసరా పెన్షన్ చూసుకున్నట్టయితే మనం 2000 ఇచ్చే వాళ్ళకి 4000 ఇచ్చే వారికి 6016 కూడా పెంచుతామనేసి చెప్తున్నారు. ఇవి అనేది కూడా మనకి ఏప్రిల్ నెలలో అనేది కూడా పెంచడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు, గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు స్టేటస్ అనేది ఈ విధంగా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంటర్ పెన్షన్ యుఐడి నెంబర్ అనేది ఉంటుంది, లేదా సదరం ఐడి ఉన్నా కానీ సదరం ఐడి క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు వచ్చిన డిస్టిక్, మీ దాని తర్వాత మండలము, దాని తర్వాత మీ గ్రామ పంచాయతీ ఏది వస్తుంది అనేది పరిధిలో ఆ గ్రామ పంచాయతీ నెంబరు, ఇది అనేది కూడా మీ పెన్షన్ దారుడు నేమ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనేది క్లిక్ చేస్తే మీకు అనేది స్టేటస్ అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కొంతమంది అప్రూవర్ ఉన్నాయా, రిజెక్ట్ అయిందా, లాస్ట్ ఇయర్ మీరు ఎంత తీసుకున్నారు, కొంతమంది ఇనాక్టివ్ స్టేటస్ కూడా పడడం జరిగింది. ఇనాక్టివ్ స్టేటస్ దేని కొరకు పడ్డదనేసి కూడా మనకు అక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే మీరైతే చూసుకోవచ్చు. రైతు భరోసా కూడా చూస్తే మాత్రం మనకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైతు భరోసా కూడా మనకి జనవరి నెలలో అనేది కూడా రిలీజ్ అయితే చేస్తామనేసి కూడా మనకు న్యూస్ ప్రకారం అయితే రావడం జరిగింది. ఈ రైతు భరోసా కూడా మీరు యాసంగి పంట వేసిన వాళ్ళకి మంచి అవకాశం అనేది కూడా చూసుకోవచ్చు. చాలా మందికి అయితే రైతు భరోసా రాలేదు. ఆ రైతు భరోసా కూడా ఈసారి నుంచి అనేది మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీ దగ్గరున్న రైతు వేదిక దగ్గర వెళ్ళేసి అక్కడైతే ఎవరైతే పాస్బుక్, ఆధార్ కార్డు ఇవనేది ఇస్తే అక్కడ నుంచి అనేది కూడా కేవైసీ ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ కేవైసీ అయిపోతే మీకు ఎప్పుడనేది అందులో అనేది కూడా చూసుకోవచ్చు. కొత్త పెన్షన్ అప్లికేషన్ చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి, మీ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇప్పుడైతే రీసెంట్ గా అడగడం జరుగుతుంది. దానికి క్యాస్ట్ ఇన్కమ్ రీసెంట్ కూడా ఉండాలి, రేషన్ కార్డు అనేది కూడా అడగడం జరుగుతుంది, ఓటర్ ఐడి కార్డు కూడా ఉండాలి. గతంలో చూసుకున్నట్టయితే ఓటర్ కార్డులో తప్పు డేట్ ఆఫ్ బర్త్ వేయించుకొని కొంతమంది అనేది మనకి ఫేక్ ఆసరా పెన్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ అనేది కూడా రిజెక్ట్ అయితే చేసి రీవెరిఫికేషన్ అనేది పెట్టి మీకు అనేది కూడా ఆసరా పెన్షన్ అయితే కొత్తగా అనేది అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి అనేది మనకి 2000 ఇచ్చే వారికి 4000 ఇచ్చే వారికి 6000 రూపాయలు కూడా పెరుగుతుంది అనేసి కూడా చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు గనక సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద